ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుంటూరు జిల్లా పల్నాడులో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి ఒకరి మృతి. నెల్లూరు జిల్లాలో దారుణం. బ్రెయిన్ స్ట్రోక్తో చచ్చుపడిపోయిన వరుడి కాళ్లు. ఎడారిగా మారిన నవవధువు జీవితం. మద్యం మత్తులో ఇద్దరు యాచకుల వీరంగం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఘటన. చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం. అనంతపురంలో ఆందోళనకు దిగిన ప్రతిమల తయారీదారులు. డీటెయిల్స్ లోకి వెళ్తే, ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ NGO ఆధ్వర్యంలో నిత్యావసరాలతో పాటు రేషన్ N95 మాస్కులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జయసింహ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ద్వారా మనం గమనించాలి, ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో SRD సంస్థ NGO వీళ్ళు చాలా రోజులు గత కొంతకాలంగా ఎప్పుడు చూసినా ఎవరైతే బాధలో ఉన్న పేద ప్రజానికం ఉందో అలాంటి వ్యక్తులను ఆదుకుంటూ ఎంతో వాళ్ళ సంస్థ నుండి డ్రై రేషను, మెడికల్ కిట్స్, ప్లస్ బుక్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, బెడ్స్, పరుపులు ఇలాంటి ప్లస్ శానిటైజర్లు, సేవింగ్ మిషన్స్, వ్యాక్సినేషన్ సంబంధించి దాని గురించి వాళ్ళకు పూర్తిగా ఎన్నో కిట్స్ ఇచ్చి వాళ్ళకి సంగతిని తెలియజేస్తాం. ఈరోజు మరి పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి గారు SRD ఆపరేషన్ వాళ్ళు ఇక్కడ ముషీరాబాద్ ఏదైతే స్కూల్ ఉందో, ముషీరాబాద్ గర్ల్స్ హై స్కూల్ ఉందో, ఈ ముషీరాబాద్ గర్ల్స్ హై స్కూల్ చాలా పెద్ద ఎత్తున మరి కిట్స్ డ్రై రేషన్ కిట్స్. ఈ డ్రై రేషన్ కిట్స్ దీంట్లో బియ్యం ఉన్నాయి, ఆటా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, షాంపూ ఆయిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకొకటి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. ఇలాంటివి అన్నీ పెట్టేసి పేదలకు బాగుండాలి అని ఒక 1 మంత్కి సరిపడే రేషన్, 1 మంత్ కంటే ఎక్కువ సరిపడే రేషన్ను ఈనాడు SRD వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ ఆర్గనైజేషన్ స్పెషల్లీ ఎవరైతే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారిని కూడా అభినందిస్తున్న సంగతి తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ సమయంలో ఎవరైతే బాధలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో అలాంటి వారిని కాపాడడానికి ఎంతో కొంత చేయడానికి ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడే కానీ వాళ్ళు ఆరోగ్యంగా, వాళ్ళు చాలా సంతోషంగా ఉండే అవకాశం తెలియపరుస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బు సంపాదించిన తర్వాత మనం తినడమే ముఖ్యం కాదు. కాబట్టి మనం కూడా కొంతమంది ఎంతో కొంత దాంట్లోకెళ్ళి ఎవరు సహాయం చేసినట్టయితే లేని వాళ్ళకి ఎంతో సహకరించవలసి అవుతాం. కాబట్టి మరి దాన్ని దృష్టి పెట్టుకున్న శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కాలంగా మరి పెద్ద ఎత్తున ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి అతను మరి పేరు అడిగితే వాళ్ళు సహకరిస్తూ సమర్పిస్తున్నాను. ఈరోజు దాదాపు 100కు పైగా అందరికీ ఈ డ్రై రేషన్ తీసుకోవడం కాకుండా గుంటూరు జిల్లా పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరాంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు యత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. 2 రోజుల క్రితం దాచేపల్లి మండలం కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నవదంపతుల కాపురం సజావుగా సాగుతోంది. ఇంతలోనే వరుడు 2 కిడ్నీలు చెడిపోయాయి. ఇదేమిటా అని ఆరా తీస్తే పెళ్లికి ముందే ఈ సంగతి తెలిసి కూడా వరుడు తల్లిదండ్రులు కొత్త కోడలి జీవితంతో ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పడిపోయింది. దీనిని భరించలేకపోయిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నవవధూ జీవితం ఎడారిగా మారిపోయింది. మా కొడుకు చచ్చిపోయాడా దీనివల్ల నువ్వు బోరా అసలు మా ఇంటికి వస్తుంది ఎస్ఐ ఫోన్ చేయి. మానవత్వంతో మాట్లాడండి. అతనికి ఏ సంబంధం బాబాయ్ అంటే ఏ సంబంధం సొంత బిడ్డను నువ్వు ఎక్కడ పడుతున్నావే నా బిడ్డ సచ్చినట్టు చేశాడు ఈడు ఈడు మార్చి తీసుకోండి చెత్త ఉన్నా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గంగరాయికి చెందిన మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. మలావత్ జ్యోతి గంగరాయి శివారులో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ భూమి అటవీ శాఖ పరిధిలోని కావడంతో అధికారులు మొక్కలు నాటేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే భీమ్గల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి సమయానికి తరలించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. మహావీర ప్యాస్ ఉందా అది పెట్టుకుంటాం ఓకేనా అని ఎంత మంచిగా చెప్పినా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని తర్వాత మాకు చూస్తే తక్కువ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది ఉన్న డెవలప్ చేసుకున్నాక అంటే ఫారెస్ట్లో ఏమంటారు మరి ఏమో చేయాలి भाई इरे आता ते परत घालत
मग घाले दोन्ही आता ती पर घाले दोन्ही मग कधी घाले आता ती पर घालत किती मार खेत दिखाया काय म्हणून दी छोरी दिकारी कोणी आणखी दुकाई आला ए काय ले जा गंडायला काय हट ठोकले नाही सत्य ना का कोई पर मर जाओगे ना कनारे को कर వినాయక చవితి నవరాత్రులను ఇంటికే పరిమితం చేయాలని గణేశ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు కోరారు. కరోనా 3వ దశ నేపథ్యంలో కాకినాడ వాసులకు ఈ మేరకు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొమ్మూరి శ్రీనివాసరావు, కేవీవీఎస్ఎన్ మూర్తి, వమ్మిక బాలకామేశ్వరరావు, తూనుగుంట్ల రామారావు పాల్గొన్నారు. ప్రకటనల్ని ప్రభుత్వ నియమ నిబంధనల్ని ప్రతి ఒక్క గణపతి కమిటీ కూడా ఆచరించాలని కాకినాడ నగరంలోనూ కాకినాడ రూరల్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి ఉత్సవ నిర్వాహకులకు అందరికీ కూడా గణపతి నగర గణేశ ఉత్సవ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ద్వారాగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ గారు తెలియపరిచినటువంటి సర్క్యులర్ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందరూ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే రానున్నటువంటి అక్టోబర్ నెలలో ఈ యొక్క కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనేటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క ప్రకటనల రీత్యా మనం తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ నవరాత్రులు గృహాలకి పరిమితమై నిర్వహించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలను సమీప సచివాలయానికి తెలియజేసినట్లయితే ఈ నవరాత్రులు నిర్వహణ చేసేటువంటి ఆయా ప్రదేశాలలో స్పెషల్ శానిటేషన్, అదేవిధంగా ముగ్గు బ్లీచింగ్ జల్లించడం, ఈ దోమల నివారణకి క్రిమి సంహారక మందులు ఫాగింగ్ చేయించినటువంటి పనులు ప్రజారోగ్య విభాగం వారు నిర్వహిస్తారు. అదేవిధంగా సమీప పోలీస్ స్టేషన్ నుండి తగినటువంటి భద్రత రక్షణ కూడా వారికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహ వైభవంగా ఈ నియమ నిబంధనలు పాటించి గణపతి నవరాత్రులు పూర్తి చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నగర గణేశ ఉత్సవ సమితి అభినందన పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఇందుకోసం ఈ గణపతి పూజలు చేసేటువంటి వారు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని, అందుకే అప్పు చేసైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నాయంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లులకు 1124 కోట్ల ప్రోత్సాహక నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మేలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదే కాకపోయిలు తమ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఇంకొకటి సార్, పవర్ కాస్ట్ రీఇంబర్స్మెంట్ మరియు ఇంట్రెస్ట్ సబ్సిడీ టు లార్జ్ అండ్ మెగా టెక్స్టైల్ యూనిట్స్ కింద సార్ 27 యూనిట్స్కి మీలాంటి గొప్ప వాళ్ళు లేని మేమేం చేయలేం కదా సార్. ఖచ్చితంగా మీకు అందరికీ మీకు మంచి జరగాలని మనసారా కోరుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో విత్ యువర్ పర్మిషన్ సార్ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్. వచ్చాము బటన్ నొక్కడం. ప్రోగ్రామ్ అయిపోయింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఇద్దరు యాచకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. వారిద్దరూ ప్రతిరోజు స్వామి ఆలయ పరిసరాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సేవించిన వీరు స్వామివారి మెట్ల వద్ద ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు ఆలయ పరిసరాల్లో జరగకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ఏపీ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించింది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దంటూ హెచ్చరించింది. దీంతో విగ్రహాల తయారీదారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో వారు అనంతపురంలో ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య సరూర్ నగర్ పరిసరాలు జలమయమయ్యాయి. చెరువు పొంగి పొరడంతో వీధులన్నీ కాలువలను తలపిస్తున్నాయి. కోదండరాం నగర్, పిఎన్టీ కాలనీ, వివి కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. అంబర్పేటలోని మల్టీ స్పెషాలిటీ ట్రైకలర్ ఆసుపత్రిలో ఆధునిక హంగులతో సిద్ధం చేసిన నూతన ఆపరేషన్ థియేటర్ డాక్టర్ సోమనాథ్, స్పైన్ డాక్టర్ సుబ్బయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ వ్యయంతో అధునాతన టెక్నాలజీతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. First spine surgery of your own case here. It's my humble request so that again we will call media and talk to them. 95 years old, sir. Yeah, that video is there in YouTube. Patient testimonial also. Good afternoon, everybody. Name Dr. Somnath, Director, Tricolor Hospital and Critical Care, Amberpet. We are
mini corporate hospital in this area. And to be brief, we are happy to be associated with the renowned spine surgeon of the Andhra Pradesh and Telangana, Dr. Subbiah. He came and he inaugurated our high-end OT today. So we are very happy. Now I am requesting Dr. Subbiah to tell something about it. Yeah, good afternoon, Telugu. Good afternoon, Andy. Dr. Somnath, the Director, Tricolor Hospital. వారి ప్రెజెన్స్లో ఇవాళ ట్రైకలర్ హాస్పిటల్లో మోడర్న్ ఫుల్లీ ఎక్విప్డ్ థరోలీ అంటే మోడర్న్ థియేటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ట్రైకలర్ హాస్పిటల్ రీసెంట్గా స్టార్ట్ చేసి మన కోవిడ్ టైమ్స్లో ఈ చుట్టుపక్కల అంబర్పేట్ ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీనూ మంచి సర్వీస్ చేశారు. సో కోవిడ్ అయిపోయిన తర్వాత దాదాపు కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ అంటే అన్ని ఈవెన్ హై ఎండ్ బ్రాంచెస్ స్పైన్ సర్జరీ లాంటివి కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో కొత్త థియేటర్ అది స్టార్ట్ చేసి ఆ కొత్త థియేటర్ని మనం ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో థియేటర్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో తలపెట్టిన విజయ డైరీ నిర్మాణ పనులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణి, జెడ్పీ చైర్పర్సన్ అనిత శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపం నమోస్తుతే అంటూ దీపాన్ని ప్రజ్వలన చేసి విజయ జ్యోతిని ప్రజ్వలించి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి శుభారంభం పలుకుతున్నారు మన గౌరవ విద్యార్థుల భవిష్యత్తు ఉంటే మరో ఆడైన భవిష్యత్తు పెట్టిన మన కేసీఆర్ గారి యొక్క మరి ఎంతో ఆనంద వైభవంగా కొంతమంది పాలు పోయకుండా వేరే వాళ్ళకి పోసినప్పుడు వాళ్ళ అనుశీలనలో తీసుకోవడం 4 నెలలు. మరి ఆ రోజు మేము కూడా తీసుకోకపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నవి తప్ప మీరు ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా పల్నాడులో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి ఒకరి మృతి. నెల్లూరు జిల్లాలో దారుణం. బ్రెయిన్ స్ట్రోక్తో చచ్చుపడిపోయిన వరుడి కాళ్లు. ఎడారిగా మారిన నవవధువు జీవితం. మద్యం మత్తులో 2 యాచకుల వీరంగం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఘటన. చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం. అనంతపురంలో ఆందోళనకు దిగిన ప్రతిమల తయారీదారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.